త్యాగపు దీపము ఒక కాన్వెంట్ కథ. ప్రియ సహోదరులారా, దీనిని జాగ్రత్తగా వినండి. ఒక చిన్న గ్రామం అంచున ఒక కాన్వెంటులో కొంతమంది సన్యాసులు నివసించేవారు. ఆ కాన్వెంట్ పెద్దగా కనిపించదు. బయటకు చూస్తే అది మామూలు ఇల్లు లాగానే ఉంటుంది. కానీ ఆ గోడల మధ్య ప్రతిరోజు నిశ్శబ్దంగా ఒక గొప్ప త్యాగం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న సిస్టర్ మేరీ ఉదయం వెలుగు కంటే ముందే లేచేది. చలి, అలసట ఉన్నా మౌనంగా ప్రార్థన మందిరంలో మోకరిల్లేది. ఆమె ప్రార్థన ఒక తన కోసమే కాదండి, గ్రామంలోని పేదల కోసం, అనారోగ్యుల కోసం, దేవుణ్ణి మర్చిపోయిన హృదయాల కోసం ప్రార్థించేది. ఒకరోజు ఒక చిన్న బాలుడు సిస్టర్ని అడిగాడు, సిస్టర్, మీరు మీ కుటుంబాన్ని వదిలి ఇక్కడ ఎందుకు ఉన్నారు? సిస్టర్ చిరునవ్వుతో ఇలా చెప్పింది, బిడ్డ, నేనేమీ కోల్పోలేదు. నా చిన్ని కుటుంబాన్ని వదిలి దేవుడిచ్చిన పెద్ద కుటుంబాన్ని నేను పొందుకున్నాను. అప్పుడు ఆ రోజు బాలుడు గమనించాడు, ఆమెకు స్వంతమైనది ఏదీ లేదు. కానీ అందరికీ సిస్టర్ మేరీ తన హృదయం ఇచ్చింది. ఆమెకు మాటలు తక్కువ, కానీ ప్రేమ అపారం. రాత్రి ఆలయంలో వెలిగే దీపం లాగానే సిస్టర్ జీవితం కూడా కరిగిపోతూ ఇతరులకు వెలుగును ఇస్తూ ఉంది. ఆమె త్యాగం ఎవరికి కనిపించదు, కానీ దేవునికి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి నిశ్శబ్దంలో కూర్చొని ఒక్క క్షణం మనం కూడా ఆలోచించుదాము. మరి కన్యాస్త్రీలు తమకెంతో ప్రియమైన కుటుంబాన్ని, బంధువులను, దగ్గరైన వారిని వదిలి దేవుని పిలుపు కోసం సాధారణమైనటువంటి జీవితం జీవించుటకు మరి ముందుకు వస్తూ ఉన్నారు. దేవుని పిలుపు వినిన ఆత్మ వదిలిన దాన్ని దేవుడు ఎప్పటికీ ఖాళీగా ఉంచలేదండి. వారి చేతులు ఖాళీ చేసినప్పుడు ఆ ఖాళీలో దేవుడే నిండుతూ ఉన్నాడు. ఒక కుటుంబాన్ని వదిలినప్పుడు దేవుడు ఇంకో కుటుంబాన్ని ఇస్తూ ఉన్నాడు. అనేక హృదయాలకు కుటుంబంగా చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులను వదిలినప్పుడు ఆయన తండ్రిలా ఆదరిస్తూ ఉన్నాడు, తల్లిలా ఓదారుస్తూ ఉన్నాడు. సోదరులను వదిలినప్పుడు అనేక సహోదర సహోదరులను ఆత్మీయంగా జత చేస్తూ ఉన్నారు. మరి మార్కు సువార్త 10:29-30 వింటూ ఉన్నాము, నా నిమిత్తం ఇల్లు, సోదరులు, సోదరులు, తండ్రి, పిల్లలను వదిలిన ప్రతి ఒక్కరు 100 రెట్లు పొందుతారని. మరి మనం కూడా దేవునికి మన కుటుంబాలను మనం త్యాగం చేసుకుంటూ మనమంతా కూడా దేవుని వైపు మరలుదాము. ఆమేన్.